ప్రతి వాళ్ళు ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందా అని నాయకులంతా సంపాదించుకుంటుంటే మేము ఖాళీగా ఉండాలనే ఫీలింగ్ ఆ మాటలో వస్తుంటాయి నలుగురిలో ఉన్నప్పుడు. అవును. అది ఎంతవరకు కరెక్ట్? మీదగా తీసుకున్న దాన్ని బట్టి ఉంటుంది సార్. మనిషి తీసుకున్న దాన్ని బట్టి, జీవన విధానం బట్టి అది ఉంటుంది. అంతే తప్ప అందులో చెడుని దూరం పెట్టి మంచి చెయ్యి. డబ్బు ఎంత దేనికి కావాలి? అంత భోజనం దేనికి కావాలి డబ్బు నెల నెల. దానికి ఉండాలి కానీ ఆ కోట్లు 100 కోట్లు సంపాదించి నువ్వేం చేస్తావు? నువ్వు ఎవరైనా సరే ఆ కార్యక్రమం అప్పుడు అంతే కదా. ఎవరైనా చనిపోయిన నాయకులు మహానాయకులందరూ ఏమయ్యారు? అందుకని సింపుల్గా ఉంటుంది, నేర్చుకోవాలి. అన్నగారి దగ్గర ఉన్నటువంటి విషయాలన్నీ కూడా క్షుణ్ణంగా ఆయన ఏ రకంగా బతికారో, ఏ రకంగా కష్టపడ్డారు, ఏ రకంగా మెడ్రాస్లో ఉన్నారు, వచ్చారు, పార్టీ ఎందుకు పెట్టాలనిపించింది, పార్టీ పెట్టడం వల్ల కార్యకర్తల్లో కానీ, గ్రామాల్లో కానీ, సొసైటీలో కానీ, రాజకీయ నాయకులు కానీ, రైతులు కానీ అందరూ కూడా ఎంతో సంతోషపడ్డారు. రాజకీయాలు చేయాల్సిన వాళ్ళు రాజకీయాలు చేస్తూనే ఉంటారు, దానివల్ల ఉపయోగం లేదు. నీ పార్టీ నువ్వు గెలిపించుకో అంతే. ఇతర విమర్శించే ముందు కొంచెం ఆలోచించి విమర్శించు. విమర్శలు కాదు, బూతులు. ఇప్పుడు దాని రోజుకి వెళ్ళదలుచుకోవాలి నేను. సందర్భం కాదు అన్నగారి వ్యవహారం అంటే అసలు ఆ సందర్భమే కాదు. శుభం. ఆ బూతుల కాలేజీ సంబంధమే కాదు. వాళ్ళ కాన్సెప్ట్ పెట్టుకున్నాడు, పారిపోబోతున్నాడు, అన్నీ మూసేశారు. తొందరగా ఇంగ్లాండ్ పారిపోవాలి, తొందరగా ఇవన్నీ వదిలిపెట్టేసేసి. ఓకే. అందుకని అది జరిగే పని కాదు, అది అంత ఈజీ అని కాదు. దానికి ఏ సందర్భం ఉంటుంది, దానికి వస్తుంది. కూర్చుని ఉన్నవాడు చెప్పేవాడు లేస్తాడు, ఏం చేయాలో కార్యక్రమాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడుగా చాలా నిదానంగా పార్టీ ప్రిన్సిపల్స్ పెట్టి కొత్త వాళ్ళని ఇంకా ఆయన తట్టి లేపుతున్నాడు. ఆయన మీరు కష్టపడండిరా బాబు, పార్టీగా రక్షించుకోండి ఈ సిస్టమ్స్ అని. అందుకని మన 90 మంది కొత్త వాళ్ళకి సీట్లు ఇవ్వడం జరిగింది. న్యూ జనరేషన్ ఈజ్ ఆన్ ది ట్రాక్. వాళ్ళు చక్కగా పని చేసుకుంటున్నారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. డబ్బు సంపాదనకు వచ్చిన బాపతి కాదు అది. ఆ 90 మంది నేర్చుకోవాలి. ఇప్పుడు ఒకే ఫ్యామిలీలో ఒక 10 పోస్టులు, దానివల్ల ఏంటి ఉపయోగం? నువ్వు ఏమైనా నీ పక్కవాడికి నువ్వేం సహాయం చేస్తున్నావు, పేదవాడికి నువ్వేం, అది నీ కాన్సెప్ట్ మెయిన్. అదే ఈ తెలుగుదేశం కార్యకర్తలుగా అందరూ కూడా నేను చెప్పేది అదే. సంతోషంగా ఉండండి, హ్యాపీగా ఉండండి, తెలుగుదేశం పార్టీని బతికించండి, ఇంకా చేయండి, తెలుగుదేశం కదలరా అని చెప్పి మీరు చేయండి. అన్ని ఎలక్షన్స్లో మనం గెలవాలి. 43 ఏళ్లలో ఎన్నో కష్టాలు పడ్డాం, ఎన్నో ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఆ ఎపిసోడ్ భాస్కర్ రావు గారి ఎపిసోడే కన్నా ఇంకేం జరిగేది ఏమీ లేదు, ఇక్కడ అయ్యేది ఏమీ లేదు. అపోజిషన్లో ఉన్నా, అధికారంలో ఉన్నా పార్టీని కాపాడుకోవాలి. ఎంత పేరు వచ్చింది. ప్రధానమంత్రి అయ్యేవాడు ఎన్టీ రామారావు, ఒక స్టేజ్లో ప్రధానమంత్రి అయ్యేవాడు. బాబు గారు ప్రధానమంత్రిగా ఉంటానని వద్దని చెప్పాడు ఆయన. ఐకే గుజరాల్ ప్లేస్లో ఉండమంటే నేను ఉండను అన్నాడు ఆయన. రాజకీయాలలో తొందరపాటు పనికిరాదు. మనం ఎటు వెళ్తున్నామో, ఏ రూట్ వెళ్తున్నామో, ఈ రూట్ వెళ్తే ఏమొస్తుంది, ఈ రూట్ వెళ్తే ఏమొస్తుంది, ఇవి ఆలోచించుకుని వర్క్ చేసుకుని సంతోషంగా ఉండటం నేర్చుకోవాలి. అన్నగారు డిసిప్లిన్ ఇంపార్టెంట్. పార్టీ యొక్క లక్షణ, పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు, టైం ఇవ్వటం, కొంతసేపు మీ పనులు మీరు చేసుకోవటం. పార్టీలో పదవి ఎంతమందికి ఇస్తారు? ఓ 10 మందికి ఇస్తారు. మిగతా 90 మందికి ఎక్కడి నుంచి వస్తాయి పదవులు? మెంబర్షిప్ ఉండటమే గర్వం. తెలుగుదేశం పార్టీలో మెంబర్షిప్గా ఉండటమే అమెరికాలో ఉండే ఎన్ఆర్ఐ వాడు గర్వపడతాడు. మరి అంతమంది మన ఆయన జైల్లో పెట్టినప్పుడు అంతమంది స్పందించారంటే ఏ నాయకుడికైనా ఇండియాలో అట్లా స్పందించారో తెలుగుదేశం వాళ్ళు తప్ప. ఇట్ ఈస్ ఎ గ్రేట్ అచీవ్మెంట్. ఇక్కడేదో జనం అంతా వచ్చి ఇక్కడ మీటింగ్ పెట్టుకుంటూ ఈడెవడో సన్నాసి గారు నిన్నగాక మొన్న మన దగ్గర చదువుకున్నవాడు కేటీఆర్ గారు వాడేదో మాట్లాడతాడు మన వాళ్ళ మీద. వడ్లపూడిలో చదువుకున్నవాడు వాడు వడ్లమూడిలో. మరి ఈ అహంకారం పేరు అన్న ఎన్టీ రామారావు పేరు పెట్టినందుకనే మామూలుగా మాట్లాడాలి కదా, కొన్ని ఇగ్నోర్ చేయాలి కదా కొన్ని. ఈ హైదరాబాద్లో ఉంటే 30 లక్షల మంది ఐటీ వాళ్ళ మీద నువ్వు ఆ రకంగా మాట్లాడితే తప్పు కదా. అందుకని ఇప్పుడు ఎన్టీ రామారావు గారి ఆశయాలు దగ్గర పెట్టుకుని బాబు గారు పనిచేస్తున్నారు. ఆయన పనిచేస్తాడు, ఆయన నిద్రపోడు, ఎవరు నిద్రపోనివాడు. పోలవరం పూర్తవుతుంది, 30 లక్షల మందికి సరిపోయేటువంటి క్యాపిటల్ రెడీ అవుతుంది. రైల్వే లైన్ 3,000 కోట్లు ఓకే వచ్చేసినాయి డబ్బులు.
రైల్వే బోర్డుకి వచ్చేసినాయి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి రైల్వే బోర్డులో పెట్టేశారు డబ్బు. రైతుల దగ్గర తీసుకుంటున్నారు ల్యాండ్. ఓకే. ఇటు నంబూరు నుంచి పని జరుగుతుంది, ఎరుబాల నుంచి పని జరుగుతుంది. ఓకే. ఆయన ఈసారి అదే రకంగా నోటిఫికేషన్ కూడా వచ్చింది, గజెట్ నోటిఫికేషన్ కూడా అది పెడుతున్నాడు. అది 3 రాజధానులు 30 రాజధానులు ఎవడో వచ్చేదో మాట్లాడితే ఇదంతా గట్టిగా బిగిస్తున్నాడు ఆయన, పని చేయిస్తున్నాడు. 30 లక్షల మంది ప్లాన్ చేసుకుని అట్లాగే 3 చెరువులు కూడా తవ్విస్తున్నాడు ఆయన, ఈ నీళ్ళు అటు పోవడానికి. వాన నీళ్ళు కానీ ఏమైనా సరే ఆ డ్రింకింగ్ వాటర్ కూడా పనికొస్తాయి కొంతకాలానికి. ఆయన చేయాల్సిన కార్యక్రమం శుభ్రంగా చేస్తున్నాడు ఎక్సలెంట్గా. ఆయనతో ఇది అంటగట్టి ఆయనకి ఏదో అవినీతి అంటగట్టి అది చేసేది కార్యక్రమం అదే నడవదు. మనకు ప్రశాంతంగా కార్యకర్తలు అందరూ సంతోషంగా ఉండి ఇవాళ ఆవిర్భావ దినం వచ్చిన రోజున ఇది పండుగ, సంక్రాంతి పండుగ లాగానే ఈ ఆవిర్భావ దినం పండుగ తెలుగుదేశం పార్టీకి.